బాబు బస్ స్టాండ్ పోతున్నావా? లేవన్నీ తమిళనాడులో 48 గంటల క్రితం కరూర్ జిల్లాలో కన్నన్ అనే ఒక న్యాయవాది పైన జరిగిన ఒక బ్రూటల్ అటాక్ను భారత న్యాయవాదుల సంఘం తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే మొత్తం ఆ న్యాయవాది అతనికి వ్యతిరేకంగా బలంగా వాదించవచ్చు, లేదా ఇంకొక రకంగా ఏదైనా జరిగినచ్చు. కానీ ఏ రకంగా జరిగినప్పటికీ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఒక న్యాయవాది పైన కోర్టు ఆవరణంలో అది కూడా దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మొదటి నుంచి కూడా న్యాయవాదుల పైన ఈ విధంగా క్లయింట్లు కక్ష పెంచుకోవడానికి ప్రధాన కారణం ఒకటి మనం ఆలోచించాలా. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోతుంది, కోర్టుల సంఖ్య తగ్గిపోతుంది. అంటే కేసులకు తగిన అంటే కక్షిదారులకు తగినంత న్యాయం జరగాలంటే త్వరగా జరగడం లేదు, సంవత్సరాల కొద్దీ జరుగుతుంది. ఈ డిలే అనేది కేవలం న్యాయవాదులు మాత్రమే దీనికి కారణం అని చెప్పేసి భావిస్తున్నారు కక్షిదారులు. కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న 4,50,00,000 కేసులు ఈరోజు దేశంలో పెండింగ్ ఉన్నాయి. ఆ కేసులన్నింటినీ పరిష్కారం చేయడానికి తగినన్ని న్యాయ కోర్టులు ఉండాలి. ఈ కోర్టులు లేకుండా, కోర్టు జడ్జిల సంఖ్య పెంచకుండా ఉండడం వల్ల ఈ మొత్తం కేసులో ఏ పొరపాటు జరిగినా, డిలే జరిగినా కూడా దీనికి న్యాయవాదే కారణం అని చెప్పేసి కక్ష పెంచుకోవడం అనేది దాంట్లో భాగంగా ఈ దాడులు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు పెంచాలా, కక్షిదారులకు న్యాయం చేయాలా, ఆ రకంగా దాడులు తగ్గడానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థను బాగు చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నేరస్తులంతా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో ఉంటున్నారు. ఈ కోర్టుల సంఖ్య పెరిగి త్వరగా న్యాయం జరిగితే వాళ్ళందరూ జైళ్ళల్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే 4,120 మంది ప్రజాప్రతినిధుల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరగా విచారణ జరుగుతుంది, కోర్టుల సంఖ్య పెరుగుతుంది. కోర్టుల సంఖ్య పెరగనీయకుండా ఈ న్యాయ వ్యవస్థ పైన చెడ్డ పేరు తేవడానికి, ఈ న్యాయ వ్యవస్థను లేకుండా చేయడానికి ఈ పాలకులు అనుకుంటున్నారు. కాబట్టి ఆ క్రమంలో ఈ ఒత్తిడంతా కూడా న్యాయవాదుల పైన పడుతుంది. కోర్టులు తప్పు చేసినా, ప్రభుత్వం తప్పు చేసినా, రెవెన్యూ వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా మాకు న్యాయవాది న్యాయం చేయలేదనే ఒక దాంట్లోకి కక్షిదారుడు వెళ్ళిపోవడం వల్ల ఈ రకమైన దాడులు పెరిగిపోతున్నాయి న్యాయవాదులు. దీని అంతటికీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాల్సింది ఒకటే, కోర్టుల సంఖ్య పెంచాలి, జడ్జిల సంఖ్య పెంచాలి. మొత్తం ఈ సత్వరంగా కేసుల పరిష్కారం జరిగితే ఇలాంటివి జరగవని చెప్పేసి మీ భారత న్యాయవాదుల సంఘం అభిప్రాయపడుతోంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భౌతికంగా దాడి చేసిన ఆ ముద్దాయికి ఖచ్చితంగా శిక్ష త్వరగా పడేటట్లుగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అతని పైన శిక్ష పడేటట్లు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.